యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్ నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏపీకి లక్షలాది మంది తరలి వెళ్లారు. నిన్న ఓటింగ్ ప్రక్రియ ముగియటంతో తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారు తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఈ క్రమంలో వేల సంఖ్యలో ఒకేసారి వాహనాలు తరలి రావడంతో హైవేపై వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్ నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏపీకి లక్షలాది మంది తరలి వెళ్లారు. నిన్న ఓటింగ్ ప్రక్రియ ముగియటంతో తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారు తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఈ క్రమంలో వేల సంఖ్యలో ఒకేసారి వాహనాలు తరలి రావడంతో హైవేపై వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో నిన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నగరాన్ని విడిచి దాదాపుగా లక్షలాదిగా దాదాపు 20 లక్షలకు పైగా మంది ఓటర్లు తమ సొంత గ్రామాల్లో ఓటు హక్కుకు వినియోగించుకునేందుకు 3 రోజుల క్రితం వెళ్లడం జరిగింది. అయితే వర్ష సెలవులతోటి అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో తమ గ్రామాలకు వెళ్లడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి సెలవులు ముగియడం, నిన్నతోటి సెలవులు ముగియడం తోటి మళ్ళీ డ్యూటీలోకి వెళ్లేందుకు గానీ ఇతర ఉద్యోగస్తులు గానీ మొత్తం అంతా కూడా మళ్ళీ తిరుగు ప్రయాణం కావడంతో ఏదైతే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన భారీగా వాహనాల రద్దీ మాత్రం భారీగా పెరిగిందని చెప్పవచ్చు. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. ఏదైతే పంతంగి టోల్ ప్లాజా వద్ద దాదాపుగా కిలోమీటర్ల మేర జరిగింది. ఏదైతే హైదరాబాద్ వైపుకి పంతంగి టోల్ ప్లాజా వద్ద 10 టోల్ బూతులను 10 తెరిచి హైదరాబాద్ వైపు వెళ్లేందుకు టోల్ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో వాహనాలు ఒక్కొక్క వాహనం టోల్ బూత్ దాటేందుకు దాదాపుగా 30 నిమిషాల సమయం పట్టిందని చెప్పి వాహనదారులు చెప్తున్నారు. ఇప్పటికి కూడా వాహనాలు మాత్రం కొన్ని వందల సంఖ్యలో వస్తుండటంతో కిలోమీటర్ మేర పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రం ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి సొంత వాహనాల్లో వెళ్లిన వారు కావచ్చు, ఇటు బస్సుల్లో వెళ్లిన వారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని తిరుగు ప్రయాణంలో వాహనాల రద్దీ మాత్రం భారీగా పెరిగిందని చెప్పవచ్చు. విజయవాడ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టోల్ బూత్ వద్ద ఒక్కొక్క వాహనానికి తక్కువలో తక్కువ 5 నుంచి 10 సెకండ్ల లోపు ఏదైతే ఫాస్టాగ్ సంబంధించినటువంటి స్కాన్ జరిగే విధంగా కూడా అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే టెక్నికల్ గా ఏదైనా సమస్య ఉన్నా కూడా మాన్యువల్ గా వెంటనే టోల్ సంబంధించినటువంటి ఫీజును వసూలు చేసుకునే విధంగా కూడా అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసి వాహనాలను ఎక్కువసేపు అక్కడ ఉండకుండా ఆగకుండా కూడా వెళ్లే విధంగా అన్ని ఏర్పాటు చేయడంతో కొంతమేర వాహనదారులు అయితే వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్తున్నటువంటి వాహనదారులతోటి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మాత్రం
వాహనాల రద్దీగా ఏర్పడిందని మాత్రం చెప్పవచ్చు సందీప్. జనయ్య, అంటే ఈ రద్దీ ఇంకా ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? అంటే ఈ నిన్న జరిగినటువంటి పోలింగ్ సంబంధించి వరుస సెలవులు 3 రోజులు సెలవులు ఉండడంతో దాదాపుగా అందరూ కూడా తమ సొంత గ్రామానికి వెళ్లడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి సెలవులు నిన్నటి వరకే ముగియడంతో ఈ రోజు వరకు ఖచ్చితంగా తమ విధుల్లో చేరేందుకు అందరూ కూడా బయలుదేరడం తిరుగు ప్రయాణం కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం నుంచే అర్ధరాత్రి వరకు కూడా వాహనాల్లో తమ గమ్యానికి చేరుకునే విధంగా ఓటర్లంతా కూడా బయలుదేరడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇటు గుంటూరు విజయవాడ వైపు నుంచి నాకట్పల్లి అద్దంకి రహదారిపై నుంచి ఇటు విజయవాడ హైదరాబాద్ రహదారి ఈ 2 రహదారులకు సంబంధించి కూడా వాహనాలు భారీగా వస్తున్నాయి. ఈ ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం 12-1 వరకు మాత్రం ఈ రద్దీ ఇలాగే కొనసాగుతుందని మాత్రం టోల్ సిబ్బంది చెప్తున్నారు. ఎందుకంటే ఉదయం లోపు అక్కడ ఏదైతే హైదరాబాద్ కు చేరుకోవాల్సిన సమయం ఉన్న నేపథ్యంలో వారు 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు కాబట్టి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం లోపు ఈ ట్రాఫిక్ సంబంధించి రద్దీ తగ్గే అవకాశం ఉన్నట్టుగా మాత్రం సిబ్బంది అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ జానయ్య.